దేశానికి ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నతమైన పదవులు అనుభవించి బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశానికి ఎనలేని సేవ చేశారని మహనీయుల ఆశయ సాధన సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల లక్ష్మయ్య తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే భారతదేశంలో రిజర్వేషన్లను అమలు చేసినటువంటి గొప్ప మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతిని పురస్కరించుకొని తిప్పర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహనీయుల ఆశయ సాధన సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల లక్ష్మయ్య మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ ఈ దేశానికి ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నతమైన పదవులు అనుభవించి దేశానికి ఎనలేని సేవ చేశారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే భారతదేశంలో రిజర్వేషన్లను అమలు చేసినటువంటి గొప్ప మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. రిజర్వేషన్లు 10 సంవత్సరాలే ప్రభుత్వం అమలు చేయడానికి నిర్ణయించిన సందర్భంలో జగ్జీవన్ రామ్ 10 సంవత్సరాల కాలంలో దళితులకు రిజర్వేషన్ ఫలాలు అందలేదని, వాటిని కొనసాగించాలని ప్రభుత్వంలో ఉండి అమలు చేసిన వ్యక్తి అని తెలిపారు. భారతదేశ రక్షణ రంగంలో అనేక మార్పులకు ఆద్యుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు జాకటి ఆనంద్, కాశీవారిగూడ సర్పంచ్ ఎస్కే కమాల్, ఎస్కే కరీం, ఎస్కే కమాల్, ఎస్కే కరీం, ఎస్కే షాహిద్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.